ఏంటమ్మా చిట్టి, నువ్వు టమాటాలు కోస్తున్నావు, అమ్మేం చేస్తుంది? చూడు నాన్న, చిన్నపిల్లని చూడకుండా పొద్దున్నుంచి ఏదో ఒక పని చెప్తూనే ఉంది. ఒసేయ్, పొద్దునుంచి అమ్మాయితో పని చేపిస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు మరి? అబ్బా, ఇది చేసేదే సంవత్సరానికి ఒకసారి ఇలాంటి చిన్న చిన్న పనులు. ఇప్పటికొచ్చి తిరిగి వంటే రాదు. రేపొద్దున అత్తగారింటికి వెళ్తే అక్కడ ఏ పనులు చేయదా? అందుకే ఏదో చిన్న చిన్న పనులు చెప్పి పనులు నేర్పిస్తున్నాను. అందుకే వంట బాగా వచ్చిన కుర్రోడితో నా కూతురు పెళ్లి చేస్తా. ఈ ఏజ్లో ఆ జుట్టుకి రంగు అవసరం అంటారా? ఆయన రంగేసుకోవడానికి ఏజ్తో సంబంధమే ఉంది. నువ్వు నీ చాలుస్తావు. ఏంటి, ఏదో కామెడీ జరుగుతుంది ఇక్కడ. చూడమ్మా, మీ అమ్మని జుట్టు కలర్ అవసరమా అంటుంది. ఛా, అసలు నీకున్న స్టైల్కి అమ్మనేలా పెళ్లి చేసుకున్నా నాన్న? కదా, ఆ రోజుల్లో మీ నాన్నే నా వెనక పడి మరీ పెళ్లి చేసుకున్నాడు. ఆయన ఈ మోకానికి స్టైల్ ఒకటి నేర్చింది ఏంటి? ఏమన్నావేమో నాన్ని, 2 నిమిషాలు ఆగు. ఏ ముసల్మా, ఇంగ పారు. That we are something special. I thought I handled this so well. I know we had the right intentions, but somehow it came to an end. I was looking for a remedy. ముసలోడికి దసరా పండుగ అన్నట్టుంది ఈ వేషం. అయినా మా నాన్నకేం తక్కువే, మా నాన్న హీరో. డాడీ డాడీ, చెప్పమ్మా. ఇప్పుడేటో హాలిడేసే కదా, ఒక 1 వీక్ అమ్మమ్మ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నా. వారం రోజుల కావాలంటే 2 రోజులు పోయిరా. మరీ 2 డేస్ ఏంటండి? అది వెళ్ళేది ఎవరింటికి? వాళ్ళ అమ్మమ్మ ఇంటికి. ఎప్పుడో ఒకసారి వెళ్తుంది, ఉండనివ్వండి. అయినా వారం రోజులు ఇంట్లో లేకపోతే నాకేం తోచదే. అమ్మమ్మ ఇంటికి పంపించడానికి అంతగానో ఆలోచిస్తున్నారే. రేపొద్దున పెళ్ళైతే అత్తారింట్లోనే ఉంటుంది, అప్పుడేం చేస్తారు? అది పిచ్చిదమ్మా. తెలిసి తెలియక ఏదో చాదస్తంతో మాట్లాడుతూ ఉంటుంది. నాకు తెలిసినంత వరకు మీ అత్తయ్య మావ చాలా మంచివాళ్ళు. అక్కడ నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, సరేనా? ధైర్యంగా ఉండు. హాయ్ అంకుల్, బాగున్నారా? బాగున్నాను. ఇదేనా రావటం? అవును అంకుల్. అమ్మాయి లోపల ఉంది, నువ్వు వెళ్ళి మాట్లాడుతూ ఉండు. కార్డులు ఉన్నాయి, ఇచ్చి వచ్చేస్తాను. అంకుల్, కార్డ్స్ ఇవ్వడానికి టైం వేస్ట్ ఎందుకు చేస్తారు? వాట్సాప్ లో ఫార్వర్డ్ చేసేయండి, సరిపోద్ది కదా. తప్పమ్మా, పెళ్ళనేది ఒక శుభకార్యం. మన బంధువుల ఇంటికి మనమే స్వయంగా వెళ్ళి కార్డు ఇచ్చి వాళ్ళని పెళ్లికి ఆహ్వానించడం మన సాంప్రదాయం. ఇట్లా ఫార్వర్డ్ మెసేజ్ చేయడం నాకు నచ్చదు. సరే, నువ్వు లోపలికి వెళ్ళి అమ్మాయితో మాట్లాడుతూ ఉండు, నేను మళ్ళీ వస్తాను. సరేనా? అంకుల్. దివ్య, ఇంట్లో పెళ్ళాడావిడ స్టార్ట్ అయిపోయినట్టుంది. రేపు పెళ్ళయ్యాక మమ్మల్ని మర్చిపోతావేమో. పెళ్ళైకి ఎవరెవరిని మర్చిపోరే, అత్తారింట్లో ఉన్న సిచ్యువేషన్ బట్టి మారిపోతారు అంతే. అవునే, డిగ్రీ కంప్లీట్ చేసావుగా, రేపొద్దున జాబ్, పీజీ లాంటివి చేస్తావా? లేకపోతే హౌస్ వైఫ్ గానే సెటిల్ అయిపోతావా? అబ్బాయి అయితే ఓకే అన్నట్టే అన్నాడే. నాకైతే పీజీ చేసి అట్లీస్ట్ పిల్లలు పుట్టే వరకైనా జాబ్ చేయాలనుంది. చూడాలి ఏమవుద్దో. ఏంటండి ఏవో రాస్తున్నారు లెక్కలు? ఏం లేదే, పెళ్లి పనులు ఎక్కడి దాకా వచ్చాయని చూసుకుంటున్నాను. ఒక విషయం అడుగుతాను, ఏమనుకోరుగా? ఏంటి? కట్నం ఏంటి అంత ఇస్తున్నారు? అమ్మాయిలన్నాకి డౌరీ కాన్సెప్ట్ తప్పదంటావా మనకి? నాకు డబ్బులు ముఖ్యం కాదే, మనకున్నది ఒక్కగానొక్క కూతురు. దాని సంతోషం కన్నా ఇంకేం కావాలి? బంగారం లాంటి మన కూతురికి బంగారం ఎంత పెట్టినా తక్కువే. ఇంకా బంధువులు అంటావా? మన మంచి గురించి మాట్లాడే వాళ్ళకన్నా మంచి సంబంధం కుదిరిందని చెప్పి ఈర్ష్తో మాట్లాడే వాళ్ళే ఎక్కువ. వాళ్ళ గురించి ఏం పట్టించుకోకు. అవునే, రేపు నుంచి అంతా కొత్త మనుషులు, కొత్త ప్లేసు. భయం ఎట్లేదా నీకు? నా భయమంతా అక్కడ వెళ్ళిపోవడం గురించి కాదే, రేపు నేను వెళ్ళిపోయాక ఇక్కడ మా వాళ్ళని ఎవరు చూసుకుంటారా అని. అబ్బాయి వాళ్ళైతే హ్యాపీగా పేరెంట్స్కి ఏజ్ పెరిగే కొద్దీ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. కానీ మనకు అలా కాదుగా. రేపు ఫ్యూచర్లో మా పేరెంట్స్ని కూడా మాతో పాటు పెట్టుకుంటా అంటే వీళ్ళేమంటారో ఏమో, అది ఆలోచిస్తేనే నాకు చాలా భయంగా ఉంది. ఏంటో అసలు, అదే మన ఇల్లు అయితే దానికి నచ్చినట్టు అల్లరి చేస్తూ తిరిగేది. రేపటి నుంచి ఇల్లు మారుతుంది, ఇంటి పేరు మారుతుంది. అది అడ్జస్ట్ అవుతూ మిగతా వాళ్ళందరికీ మర్యాదలు చేసుకుంటూ ఆ కొత్త ప్రపంచంలో ఎలా బతుకుతుందో ఏంటో. అది తలుచుకుంటూనే కొంచెం బాధగా ఉంది.